గ్రూప్ 1 ప్రిలిమ్స్ కోసం కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలో 3 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. వాగేశ్వరి, శ్రీ చైతన్య, జ్యోతిష్మతి కాలేజీలో పరీక్ష నిర్వహించారు. అటు అభ్యర్థులను పూర్తిగా తనిఖీ చేసి హాల్లోకి అనుమతించారు. దివ్యాంగుల కోసం ప్రత్యేక ఏర్పాటు చేయకపోవడంతో పలువురు ఇబ్బందులు పడ్డారు. ఇక గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి రాజశేఖర్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ రాజశేఖర్, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? 878 పరీక్ష కేంద్రాల్లో గ్రూప్ 1 పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 10:30 గంటలకు పరీక్ష ప్రారంభమై 1 గంటకు ముగిసింది. కొద్దిసేపటి కింద పరీక్ష రాసిన అభ్యర్థులంతా కూడా పరీక్ష హాల్ నుంచి బయటకు వస్తున్నారు. సో ఉదయం 10 గంటలకే అభ్యర్థులందరినీ కూడా పరీక్ష హాల్లోకి పంపించారు. అయితే చాలా చోట్ల 1 నిమిషం నిబంధన ఉండడంతో చాలా మంది అభ్యర్థులు సకాలంలో చేరుకోలేకపోయారు పరీక్ష కేంద్రాలకి. వారిని ఎవరిని కూడా అనుమతించలేదు. దాదాపు 100 మంది పైగా కూడా పరీక్షకు హాజరు అయ్యేందుకు హైదరాబాద్ లోని పలు చోట్ల లేట్ గా వచ్చిన వాళ్ళందరినీ ఎవరిని కూడా లోపలికి పంపించలేదు. 10 గంటలకే పరీక్ష కేంద్రానికి చేరుకున్న అభ్యర్థులందరి నుంచి కూడా వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ తీసుకున్నారు. ఆ తర్వాత 10:30కు పరీక్ష ప్రారంభమైంది. 1 గంట వరకు కూడా పరీక్ష కొనసాగింది. చాలా చోట్ల 1 నిమిషం కంటే ముందు, అంటే ఉదయం 10 గంటల కంటే ముందే పరీక్ష కేంద్రాల వద్ద పరీక్ష గేట్లు వేయడంతో తాము సకాలంలో చేరుకోలేకపోయామని చాలా చోట్ల అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేశారు. మరికొన్ని చోట్ల వాళ్ళకు సంబంధించిన థింగ్స్ తెచ్చుకుంటే వాటిని ప్రత్యేకంగా కౌంటర్లు ఎక్కడ ఓపెన్ చేయలేదు. చేసి వాటిని వాళ్ళ మొబైల్స్ కానీ ఇతర వస్తువులు కానీ ఉంచుకునేందుకు అవకాశం ఇవ్వకపోవడంతో చాలా చోట్ల అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి మనకు చాలా పరీక్ష కేంద్రాల వద్ద కనిపించింది. అయితే ప్రశాంతమైన వాతావరణంలోనే ప్రిలిమ్స్ పరీక్ష ముగిసింది. దాదాపు ఒక 15-20 రోజుల్లోనే ఫలితాలు ప్రకటించే అవకాశం ఉందని, మంత్ ఎండింగ్ లేదా నెక్స్ట్ మంత్ ఫలితాలు విడుదల చేసే అవకాశం ఉందని టీఎస్పీఎస్సీ అధికారులు చెప్తా ఉన్నారు. మొత్తం మీద అయితే ప్రశాంతమైన వాతావరణంలోనే ఆ పరీక్ష జరిగిందని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నారు. ఎప్పటికప్పుడు పరీక్షకు సంబంధించి టీఎస్పీఎస్సీ చైర్మన్ ఎప్పటికప్పుడు పరీక్షకు సంబంధించి పూర్తి స్థాయి సమాచారం తెలుసుకుంటూ పలు సూచనలు చేయడం జరిగింది. 1 నిమిషం నిబంధనల వల్ల చాలా మంది నష్టపోయారు. వాళ్ళు చాలా చోట్ల కూడా ఈ నిమిషం నిబంధన అనేది పూర్తిగా ఇబ్బందికరంగా ఉందని చెప్పేసి అభ్యర్థులు వాపోయిన పరిస్థితి అయితే మనకు కనపడింది. పలు చోట్ల షూలు వేసుకొచ్చారు, చాలా మంది ఫుల్ షర్ట్స్ వేసుకొచ్చారు. వాటిని విడిపించి లోపలికి పంపించిన పరిస్థితి అయితే చాలా పరీక్ష కేంద్రాల్లో కనిపించింది. మొత్తం మీద అయితే ప్రశాంతమైన వాతావరణంలో జరిగిందని చెప్పేసి అధికారులు అయితే ఇప్పటికీ చెప్తా ఉన్న పరిస్థితి అయితే మనకు కనపడతా ఉంది. రైట్ రాజశేఖర్, థ్యాంక్ యూ.